ఉపరాష్ట్రపతికి సంబంధించి సహజంగానే నితీష్ కుమార్ పేరు వినపడుతుంది బీసీ నేతలకు సంబంధించి. సో ఆయన మొన్నదాకా ముఖ్యమంత్రి చేశారు. సో ఆ విధంగా బీహార్లో వాళ్ళకి ఎన్డీఏకి బలమైనటువంటి నమ్మకం కలిగినటువంటి నాయకుడిగా మనకి కనిపిస్తారు. దాంతోపాటు భారతరత్న మాజీ బీహార్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కర్పూరి ఠాగూర్ కొడుకు రామ్నాథ్ ఠాగూర్ పేరు కూడా సహజంగానే తెర మీదకి వచ్చింది. నాయి బ్రాహ్మణ మంగళ సామాజిక వర్గానికి చెందినటువంటి భారత ప్రవృత్తి కులానికి చెందినటువంటి వ్యక్తి కుమారుడు రామ్నాథ్ ఠాగూర్. ఈ రామ్నాథ్ ఠాగూర్కు సంబంధించి అంటే వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు కర్పూరి ఠాగూర్ భారతదేశ రిజర్వేషన్ వ్యవస్థని బీహార్లో అమలు చేసి చూపించారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలో అసలు బీసీలు ఎస్సీలు అసలు అట్టడుగు వర్గాలు ముఖ్యంగా బీసీ సమాజం అక్కడి దాకా రాలేదు. అందుకోసం కొద్దిపాటి చదువుకున్నా కూడా వాళ్ళకి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ విధంగా రిజర్వేషన్ వ్యవస్థని బీహార్లో స్టార్ట్ చేసి కర్పూరి ఠాగూర్ అది యూనివర్సల్గా ఆచరణీయంగా తీసుకొచ్చినటువంటి చరిత్ర ఘనత కర్పూరి ఠాగూర్కి తక్కుతా ఉంది. సో ఆ విధంగా మనకి రామ్నాథ్ ఠాగూర్ రేసులో మనకి కనిపిస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున నేపథ్యంలో మరి ఏమవుతుంది, బీజేపీ ఏం చేస్తుంది, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేరు కూడా ఇక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు సో ఎట్లాగూ నడ్డా టైం కూడా అయిపోతూ ఉంది. జాతీయ అధ్యక్షుడిని తెలుగు బిడ్డ తెలుగింటి ఆడపడుచు విమలా సీతారామన్ని పేరు వినపడతా ఉంది. మహిళలను పెట్టాలనుకుంటున్నారు చాలా కాలంగా. సుష్మా స్వరాజ్ పోయిన తర్వాత ఆ స్థాయి నేషనల్ లెవెల్ ఫిగర్ కనిపించట్లేదు. సోనియా గాంధీ అంత మాస్యు ఫేస్, అమ్మ సోనియమ్మ అంత పాసు ఫేస్ కోసం చిన్నమ్మ కదా పిన్నమ్మ. సుష్మా స్వరాజ్ చనిపోయిన తర్వాత అంత ప్రజెంటేషను చూస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్థిక మంత్రిగా విమలక్క సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది కదా. ఒకవేళ రిలీవ్ చేసి పెట్టే ఆస్కారం కూడా ఉంది పార్టీ ప్రయోజనాల రీత్యా. సో అట్లా ఏమైనా ఉపరాష్ట్రపతి పెట్టి మళ్ళీ వాళ్ళు ఏమైనా రాష్ట్రపతి దేశపత్రం చూడాలి. ఎవరైతే ఉందో విమలా సీతారామన్ అక్క సమర్థురాలే, దానికి సంబంధించి ఇబ్బంది ఏం లేదు. నేషనల్ లెవెల్లో ఆర్థిక మినిస్టర్గా యువతలకు దూరంగా ఆడపిల్లైనా మహిళ అయినా ఆడబిడ్డ అయినా చాలా ముఖ్యంగా తెలుగు ప్రజలకి చాలా ఆప్యాయంగా కుటుంబ సభ్యులు మాట్లాడదని చెప్తుంటే వింటాం. అంతేవిధంగా వివాదరహితంగా కూడా ముందుకెళ్తుంది. ఖచ్చితంగా పార్టీ ఎజెండాను అమలు చేస్తూ ఫ్లూయెంట్ మేధావి, ఖచ్చితంగా బడ్జెట్ని సమర్పించడంలో కానీ జాగ్రత్తగా ఆడ పాలసీస్ సంబంధించి ముందుకెళ్ళే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళ పేర్లతో పాటు ఏదైతే ఉన్నారో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియా పేరు వినపడతా ఉంది. బీహార్ గవర్నర్ మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ అంటే మైనారిటీ నుంచి తీసుకోవాల్సి వస్తే ఆయన పేరు వినపడతా ఉంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పేరు కూడా మనకి వినపడతా ఉంది. సో వీటితో పాటు ఇదంతా ఇదొక పరిస్థితి. కాంగ్రెస్ ఎంపీ పేరు కూడా శశి థరూర్ పేరు కూడా వినపడతా ఉంది. సో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఆ పార్టీ అభిప్రాయాలతోని నేను పెద్ద ఇంటెలెక్చువల్ అనే ఫీల్డ్లో మాట్లాడుతూ ఉంటాడు. మరి కాంగ్రెస్ మెయిన్ కోర్ కమిటీకి నేను అంత స్థాయి లీడర్ అన్నట్టుగా మాట్లాడుతుంటారు. మరి అతను పెడితే బీజేపీ నిర్ణయం మీద అంటే వాళ్ళ పార్టీకి సంబంధించినట్టు కాబట్టి ఒకవేళ ఎలక్ట్ చేసుకోవచ్చు కూడా, వాళ్ళు ఏం చేస్తారో చూసుకోవాలి. నాకు తెలిసి అంటే అంత టఫ్ లేదు కదా రాష్ట్రపతి ఎన్నికలాగా, వాళ్ళకి వన్ సైడ్ వారు కనిపిస్తుంది కాబట్టి శశి థరూర్ పేరు వినపడుతుంది కానీ ఇస్తారని గ్యారంటీ లేదు. వాళ్ళ ఐడియాలజీ ఉన్నటువంటి మనిషిని తీసుకుపోతారు. శశి థరూర్ కాంగ్రెస్ కోటరీ అంటారా లేకపోతే హైకమాండ్ అంటారా? హైకమాండ్తో డిఫరెంట్గా వ్యవహరించవచ్చు కానీ డిఫరెన్సెస్ భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ కాంగ్రెస్ మనిషిగా మనకు కనిపిస్తాడు. అందుకోసం వాళ్ళు హిందుత్వ ఎజెండా, బీజేపీ ఎజెండా, ఆర్ఎస్ఎస్ ఎజెండా ఉన్న వ్యక్తుల్ని, ఆ ఐడియాలజీ నమ్మిన వ్యక్తులనే పెడతారు. ఎందుకంటే చాలా పదవులు అవి మనం చూసుకుంటూ వస్తాము. ప్రధానమంత్రి పోస్ట్ దగ్గర నుంచి లోకల్ సేవక్ దాకా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సంబంధించి అక్కడ దాకా పదవులు, బజరంగ దళ పదవులు అవన్నీ వాళ్ళకే ఇస్తూ ఉన్నారు కదా. మనకి ఇప్పటికైతే ఒక 10 పేర్ల దాకా ఉపరాష్ట్రపతి పేర్లు వినపడతా ఉన్నాయి. జగదీష్ ధన్ఖడ్ రిజైన్ చేసిన తర్వాత ఆయన పేరు మళ్ళీ నిర్ణయం లేదు, రాజీనామాను ఆమోదించారు. రాజ్నాథ్ సింగ్ పేరుతో సహా వినపడతా ఉంది. సో ఈ పరిస్థితుల్లో సరే వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, బీజేపీకి సంబంధించి అంతర్గత వ్యవహారమే, పబ్లిక్ పోస్ట్ అయినా కూడా వాళ్ళదే. ఎందుకంటే లోక్సభ రాజ్యసభ ఉభయ సభల్లో కలిపి 422 మంది ఎంపీలు ఉన్నారు. ఉభయ సభల్లో కలిపి ఎన్డీఏకి 422 మంది ఎంపీలు ఉన్నారు. అందులో ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాలంటే 394 మంది సరిపోతారు. అంటే ఇతర పార్టీలను కలిపితే ఎన్డీఏ బయట కూడా ఒకసారి మద్దతు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. 422 మంది ఓన్లీ ఎన్డీఏ కూటమికుంటే 394 చాలు. అంటే ఈ యొక్క 6 ఆ యొక్క 22 28 మంది ఎంపీలు అదనంగా ఉన్నారు ఉపరాష్ట్రపతి కలెక్ట్ కావడానికి. అదనంగా ఇంకా ఇతర పార్టీలు వాళ్ళని
టీఆర్ఎస్, తెలుగుదేశం అట్లాగే ఎన్డీఏలో ఉంది కదా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ, లేకపోతే బీఆర్ఎస్ ఎవరు లేరా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలని టేకప్ చేసి చేయడానికి ఆస్కారం ఉంది. సో ఆ విధంగా ప్రతిపక్షాలు అభ్యర్థిని ముడిగా నిలబెట్టవచ్చు, కానీ వారు వన్ సైడ్ లాగే మనకి ఇక్కడ కనపడతా ఉంది. సో అది ఇప్పుడైతే మనం ఏం చేయలేం. బీజేపీకి సంబంధించి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఏమైనా తీవ్రమైనటువంటి పరిణామాలు మిరాకిల్స్ జరిగితే తప్ప ఉపరాష్ట్రపతి బీజేపీ ఎవరు నామినేట్ చేస్తే, ఎన్డీఏ ఎవరు నామినేట్ చేస్తే అభ్యర్థి వాళ్ళే దేశానికి ఉపరాష్ట్రపతి అవుతారని చెప్పక తప్పదు. సో ఏమైనా అద్భుతాలు జరిగితే తప్ప, ఏమైనా మిరాకిల్స్ జరిగితే తప్ప ఉపరాష్ట్రపతి బీజేపీ నిర్ణయించే అభ్యర్థి కాకుండా ఇతర ఎవరైనా అవడానికి ఆస్కారం తప్ప మరొకటి కాదని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిగేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.